ఇలా చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అసలు కరీంనగర్ జిల్లాలలో గౌరవనీయులు బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇలా అందరూ కూడా ఆలోచించాలి, గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా, ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా మీరు క్లియర్గా చూడొచ్చు, ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, ఇలా మా కేటీఆర్ గారు ఏమని అడిగిరు వచ్చి, మా కరీంనగర్లో పట్టణంలో కరీంనగర్ నడి బొడ్డన ఇలా బండి సంజయ్ గారి ఇంటికి కూతవేట దూరం నుంచి, ఇలా సిపిఆర్ ఆఫీసర్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఫైరింగ్ సంఘటన అనేది జరిగింది. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని మేము చెప్తే, ఇలా బండి సంజయ్ గారు తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? ఇలా కేటీఆర్ గారు ఇలా ప్రజలకి అండగా ఉండడానికి, ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ధైర్యం నింపడానికి, ఇలా ప్రజల పక్షాన కేటీఆర్ గారు వచ్చి ఈడ ఫైరింగ్ ఎందుకైందని అడిగితే బండి సంజయ్ గారు తిట్టాల్సింది ఎవరిని? బండి సంజయ్ గారిని నేను అడిగినా, మీరు రాజీనామా చేయాలని నేను అడిగినా. కానీ బండి సంజయ్ గారు ఏమన్నారు, నాకేం సంబంధం లేదు కదా, మరి ఇది ప్రభుత్వానికి సంబంధించింది కదా. మరి తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు ఇప్పటిదాకా ఒక్క మాట ఎందుకు అనలే? ఇలా ఇదే కరీంనగర్ ప్రజలు నీకు ఓటేసి 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా నేను ఎన్నుకున్నారు కదా, మరి వాళ్ళ పక్షాన నిలబడి ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఈ ఫైరింగ్ ఇన్సిడెంట్ అయితే ఈ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిడతలేరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇది సూటిగా చెప్పాలి. ఇలా బండి సంజయ్ గారు అవినీతి గురించి మీరు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. బండి సంజయ్ గారిని నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మీరే కదా మీ నోటితోని ఆ రోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండ్రు మీరు? నేను సామాన్యుణ్ణి, ఇలా నేను సామాన్య కుటుంబం నుంచి వస్తున్నా, నా భార్య పుస్తలు ఇలా అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అన్నారు కదా. మరి అక్కడి నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఈ 50 కోట్ల రూపాయలని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి మీరు చేసింది అవినీతి పెట్టుకొని మరి ఇలా పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన 2014లో అని చెప్పిన బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లో అయితే 50 కోట్ల రూపాయలు ఇలా ఎట్లా ఖర్చు పెట్టిరని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారిని తిట్టే స్థాయి మీద అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారు 5 సార్ల శాసనసభ్యునిగా గెలిచిండు. ఇలా 5 సార్లు ప్రజల మనసు గెలుచుకొని ఇలా గెలిచిండ్రు. ఇలా కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ప్రపంచంలోనే ఒక మ్యాప్గా నిలబెట్టి ఇలా మనందరం గర్వపడేలాగా ఇలా కేటీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెట్టిండ్రు. అనేక సార్లు మీరు కేటీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు తిడుతూ ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి రా, ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా కేటీఆర్ గారితో? నీ దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తాడు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు. దా కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండో దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం, చూద్దాం దా.
ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే పెప్పెప్పే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? మాకు అన్నిక రాదా? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నిక రాదా? మేము అనము, మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. అసలు మీరు బాధ్యత గల హోమ్ మినిస్టర్ కాదా? ఇక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడతారు. అసలు ప్రజల గురించి మీరు చేసింది ఏంటిది? ఈ 10 సంవత్సరాల ఇలా కరీంనగర్ పట్టణానికి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఏం చేసినావు చెప్పు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో నిలబెట్టి చెప్తాడు మా కమలాకర్ అన్న. రాండి చర్చకు వస్తారా? కమలాకర్ ఏం చేసిరో ఇలా కరీంనగర్లో పట్టణంలో ప్రతి రోడ్ వేసింది కేసీఆర్ గారు, కమలాకర్ అన్న, వినోద్ అన్న. ఇలా స్మార్ట్ సిటీ గురించి మీరు గొప్పగా చెప్తున్నారు. స్మార్ట్ సిటీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఇలా స్మార్ట్ సిటీ తెచ్చింది బాజాబ్తు మా ఎంపీ వినోద్ కుమార్ గారు. వాస్తవం కాదా ఇది? మేం చేసినా నేను చేసినా అని చెప్పుకునేది. దీన్ని ఎంబడివాడి చేసింది వినోద్ కుమార్ గారు, ఇది వాస్తవము. వినోద్ కుమార్ గారు, గంగ్లా కమలాకర్ గారు, కేసీఆర్ గారు చేసింది వాస్తవం. మీరు చేసింది ఏముంది? 10 సంవత్సరాలలో రెచ్చగొట్టడము గెలిపించడం తప్పితే. ఇలా నేను బండి సంజయ్ గారిని ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తిడుతున్నారు, అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది అయ్యాలా. కరీంనగర్ ఇదే కరీంనగర్ పట్టణంలో గంగ్లా కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. ఏదో మేము విర్రవీగుతున్నాం, మేమేదో హీరో అని, నేను ఏదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది. ఎట్లా గెలిచింది మీరు? నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు, అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు మీకు కూడా. ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా. అసలు ఇలా టాపిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో? ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి సంజయ్ గారు అని నేను అంటా ఉన్నాను. ఇలా ఏం మాట్లాడుతుంది బండి సంజయ్ గారు? మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండు? అసలు హోమ్ మినిస్టర్గా నాకేం సంబంధము? ఇవాళ ఇక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడిపోతుండు, బీఆర్ఎస్ పార్టీ బురద చల్లిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రము అనేది భారతదేశంలో లేదా? తెలంగాణ రాష్ట్రం ఏమైనా శ్రీలంకలో ఉందా, బంగ్లాదేశ్ ఉందా, పాకిస్తాన్ ఉందా? ఏడున్న తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? ఈ భారతదేశానికి బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ కాదా? సహాయశాఖ హోమ్ మినిస్టర్ కాదా? ఈ తెలంగాణలో ఈ బాధ్యత ఇలా కరీంనగర్ పట్టణంలో మీ ఆఫీస్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఇన్సిడెంట్ అయితే ఈ బండి సంజయ్ గారి బాధ్యత కాదా? నాకేం సంబంధం అంటావు? నీకు సంబంధం లేదా? అసలు బాధ్యత కలగ ఒక ఫెయిలియర్, యు ఆర్ అ ఫెయిలియర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ కరీంనగర్ పార్లమెంట్ అంటున్నా నేను. ఇలా ఇన్సిడెంట్ అయి కరీంనగర్ పట్టణంలో ఇన్సిడెంట్ అయి 4 రోజులు అవుతుంది. ఇలా 4 రోజులు అవుతుంటే ఒక్కరోజన్న బండి సంజయ్ గారు మీరు మీ సొంత పార్లమెంటు, మీరు హోమ్ మినిస్టరు, మరి మీరు ఒక్కరోజైనా రివ్యూ మీటింగ్ పెట్టిర్రా? ఈ ఇన్సిడెంట్ అయినాక ఒక్కసారైనా 7 వరకు వచ్చింది అనేది సిపి గారిని, ఈ జిల్లాలున్న పోలీస్ యంత్రాంగంని పిలిచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తం పిలిచి మీరు రివ్యూ మీటింగ్ పెట్టినరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? నాకేం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి? భారతదేశంలో తెలంగాణ కూడా ఒక భాగం బండి సంజయ్ గారు. అది పార్లమెంటు అనేది మీ దాంట్లో వచ్చింది, మీ పార్లమెంట్లో ఉన్నది ఇక్కడ. ఇజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? మీరు బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఒక్కసారి కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టలే? ఇప్పటిదాకా మీరు రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా తిట్టకపోవడానికి కారణం ఏంటిది? ఇలా నిజంగా కూడా చాలా చాలా బాధాకరం. ఇలా బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండి ఈడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి పర్సనల్గా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు.
మీరు మాట్లాడగలిగితే మీకంటే డబుల్ త్రిబుల్ మేము మాట్లాడతాం, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడతాం. మేము కూడా ఓపికగా ఉన్నాం ఇన్ని రోజులు. కానీ నిన్న మీరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇదేం మాటలండి నాకు అర్థం కాదు. ఇలా కేటీఆర్ గారికి ఉన్న సబ్జెక్టు మీకు ఉండదా? ఏ సబ్జెక్టు ఏ రంగంలో తీసుకుందాం చెప్పు, ఖర్చు మొత్తం నాదే. గీతాభవనం చరోసా ఖర్చు మొత్తం స్టేజ్ నేనే వేపిస్తా, మొత్తం అద్భుతంగా ఏసీలు నేనే పెట్టిస్తా. రాండి, మా కేటీఆర్ గారు వస్తారు, మీరు కూడా రండి, చర్చ పెడదాం. మీరు ఏ సబ్జెక్టు కోరితే ఆ సబ్జెక్టు మీద మా కేటీఆర్ గారు, మీ సిస్టమ్ ఇరిగేషనా, సివిల్ సప్లయా, హోమా, లేకుంటే హెల్తా, ఎనీథింగ్ మ్యాన్, యూ ఛాలెంజ్. నేను సవాల్ విసురుతున్నాను కదా, రాండి చర్చ పెట్టుకుందాం. అసలు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ మీకు చెప్తా ఉన్నా. ఇలా నిన్న దాకా మొన్న ఆర్టీసీ డ్రైవర్ గారు నర్సంపేటలో చనిపోయింది. ఆడ చనిపోతే ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ హోంమంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ మంత్రి అయిన దయాకర్ రావు గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ పార్లమెంట్ సభ్యుడైన వినోద్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తారు. మరి బండి సంజయ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? బండి సంజయ్ గారికి పోలీస్ ఎస్కాట్లు, పైలట్లు ఇచ్చి మరి ఆడికి తీసుకుపోయారు. మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలే? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులని, శాసనసభ్యులని, మాజీ ఎంపీలని మళ్ళీ మీరు అరెస్ట్ చేసినప్పుడు బండి సంజయ్ గారు మిమ్మల్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే క్లియర్గా తెలుసు, ఆడికి టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడికి పోతే ఆడ గొడవ అవుతుంది, ఆడ ప్రజలు స్వాగతం పడుతుంది. బండి సంజయ్ గారు కాబట్టి, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటే కాబట్టి ఆడ గొడవ కాదని తెలుసు కాబట్టి బండి సంజయ్ గారిని పైలట్ ఇచ్చి పంపించినా. మరి ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? ఇది ఎగ్జాంపుల్ కాదా? దీనికి మీరు జవాబు చెప్పరా? అరే ఏం మాటలండి, అసలు ఏం అభివృద్ధి చేసినావు? చలో నువ్వు అంటావా ఏం అభివృద్ధి చేసినావని? దాండి మేము మా కేటీఆర్ గారు వస్తారు, కరీంనగర్ జిల్లాలో నీకు సంబంధించిన ఏర్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసినాడో మేము పెడతాము. నువ్వేం అభివృద్ధి చేసినావు నువ్వు పెట్టు కరీంనగర్ ప్రజల ముంగట. అది వేములవాడలో ఏం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. సిరిసిల్లాలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. కరీంనగర్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. చొప్పదండిలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. మానకొండలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. హుజరాబాద్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. ఇలా మా హుస్నాబాద్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేమో చేసినావో చెప్తాం. సవాల్ దీని మీద మాట్లాడు, అభివృద్ధి మీద మీరు చేసింది ఏంటిది? కానీ మీరు ఈ విధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడడం చాలా చాలా బాధాకరం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇదే విధంగా మీరు మాట్లాడితే మాత్రం ఇది ఇంకా రేపు మీరు ఈ విధంగా మాట్లాడితే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. మీరు గౌరవం ఇచ్చి మాట్లాడితే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. ఈడ కేటీఆర్ గారు వచ్చి ఇదే ప్లేస్లో ఇక్కడ కూర్చొని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి, కరీంనగర్ ప్రజలారా ఎవరు అధైర్యపడకండి, మీకు ఖచ్చితంగా మీ పక్షాన మేము ఉంటాము. ఇలా ఏందండి, ఇలా వాస్తవంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇక్కడ కరీంనగర్లో ఉన్న సిపి గురించి, ఈ చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇలా నిద్రమైన ఇలా గుర్రాల పండ్లు తోముతున్న ఈ సిపి ఏమి పీక్తున్నాడు అని నేను ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సిపి గారి మీద నేను చెప్పింది వాస్తవం కాదా? ఇదే సిపి గారి మీద నేను చెప్పింది ఫ్యాక్ట్ కాదా? కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడతారు, లా అండ్ ఆర్డర్ అనేది తప్పుతా ఉంది అని నేను సిపి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను చెప్పింది వాస్తవం. ఇలా అయిందా కాలేదా? ఇలా ఆనాడు మీరు ఈ పోలీసింగ్ మీద ఏం నడుస్తుంది అని అప్రమత్తమై రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇలా ఈడ కేవలం సిపి గారు జల్సాలు మాత్రమే చేస్తా ఉన్నాడు. ఈడ ఖచ్చితంగా ఈడ గాడి తప్పుతా ఉన్నదని నేను చెప్పింది వాస్తవం. ఇలా వాస్తవం కాలేదా? నెల రోజుల లోపలనే ఇలా ఏం చేస్తుండు సిపి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 2 టౌన్ ఉన్న సిఏ గారు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా ఈ ప్రభుత్వము ఎందుకు వాళ్ళ నలుగురిని, ఆ దొంగలకు వచ్చిన 5గురిని మీరు ఎందుకు పట్టుకోలేదు? ఇలా కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోయిందన్నాడు. ఇలా బైక్ మీద కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోవాలంటే ఇలా తప్పకుండా ఇలా 2 గంటల టైం పడుతుంది. ఇలా ఇన్సిడెంట్ అయింది, మీ ప్రెస్ మిత్రులు అందరూ ఉన్నారు. ఇవాళ ఇన్సిడెంట్ అయింది 11 గంటల 11 నిమిషాలు అయితే గంట సేపటి వరకు సిపి గారు ఇన్సిడెంట్ స్పాట్ దగ్గర కూడా మీ ప్రెస్ మిత్రులు పోయే వరకు కూడా సిపి గారు రారా? ఇది వాస్తవమా కాదా? ఇలా కూతవేటి దూరంలో సిపి గారి
ఆఫీస్ ఉంటుంది, కూతవేటి దూరంలో సిపి గారి ఇల్లు ఉంటుంది. ఇలా ఇన్సిడెంట్ అవుతుంది, ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సిగ్గుచేటు ఇలా ఈ ప్రభుత్వాన్ని సిపి గారు ఇలా కోర్టుకి ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. యాక్చువల్గా ఆడ జడ్జి గారు ఉంటలేరు కానీ, లేకుంటే జడ్జి గారి ఇల్లు ఫైరింగ్ అయిన జస్ట్ ఆపోజిట్ ఉన్నది జడ్జి గారి ఇల్లు. అది ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇలా విఐపి జోన్ ఇది. ఆ జోన్ లో ఫైరింగ్ అయితే 4 రోజులైతే ఇవాళకి 4th డే. దొంగల్ని ఎందుకు పట్టుకోలేకపోతుంది? అసలు ఇంటర్సెప్టార్ అనేది వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటర్సెప్టార్ వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది? ఇలా అదే ఇంటర్సెప్టార్ ఉంటే గిట్లా మినీ పోలీస్ స్టేషన్. వాట్ ఈస్ ఇంటర్సెప్టార్? ఇట్ ఈస్ మినీ పోలీస్ స్టేషన్, నథింగ్ బట్ మినీ పోలీస్ స్టేషన్ ఆన్ ద రోడ్స్, విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఆన్ ద రోడ్స్. ఇలా ప్రతి చౌరస్తాలో, మెయిన్ చౌరస్తాలో ఇలా ఇంటర్సెప్టార్ వెహికల్స్ ఉండుంటే ఇలా ఏముంటుండే? ఇలా దాంట్లో పోలీసు వాళ్ళది AK-47 ఉంటే ఇలా మొత్తం దొంగలు దొరికిపో కదా. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిరు? అసలు దీని మీద సొయ్యి ఉన్నదా? అసలు ఇదే పోలీసింగ్ ఏం చేస్తారు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? సరే, ఆ 4 దొంగలు దొరకలే, ఈ చాతగాని సిపిని, ఆ చాతగాని సిఐని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఇంకా కాపాడుకుంటూ వస్తారా? సొయ్యి ఉందా లేదా మీకేమన్నా? మీకు ఇంకొక సంచలనం చెప్తా ఇవాళ, అసలు మీరు షాక్ అయిపోతారు చెప్తే. ఇలా వెపన్స్తో అయిన ఇన్సిడెంట్ ఎన్ని రోజులు అయింది? ఇవాళకి ఎగ్జాక్ట్లీ 4 days అయింది. ఇవాళకి 5th డే. మీకు ఇంకొక సంచలనమైన విషయం చెప్తా, ఇది రాసుకోండి. ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద సంచలనం, దయచేసి ఇది అందరూ కూడా మళ్ళా రాయాలి. ఇలా అలుగునూరు చౌరస్తాలో ఈ ఫార్చునర్ వెహికల్ యూపీ బండి UP 16 BC 2900. ఈ ఫార్చునర్ ఒక ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పనిచేసే న్యాయవాది ఖాళీద్ అనే న్యాయవాదిని 5వ తారీఖున సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో అలుగునూరు చౌరస్తాలో 4 దుండగులు యూపీ బండిలో వచ్చి వెపన్ను పెట్టి ఆ న్యాయవాదిని హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏమి నడుస్తుంది? ఏంది ఇది అసలు? ఇది 5th రోజు. ఇగోండి, ఈ బండి నంబర్ కూడా ఇచ్చినాము. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీది అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాము. ఇగోండి, ఇదే రిసీవ్డ్ కాపీ, ఇదే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ. అసలు లా అండ్ ఆర్డర్ కరీంనగర్ జిల్లాలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఆ పిటిషనర్ హైకోర్టు న్యాయవాది ఇక్కడ ఆయన పని చేసుకొని ఏదో పనికి వచ్చిండు, కోర్టులో వాదన చేసుకొని పోతున్న సందర్భంలో అలుగునూరు చౌరస్తా దగ్గర వెపన్స్ పెట్టి బెదిరిస్తే తను పిటిషన్లో వెపన్స్ తోని బెదిరించిరు అని పిటిషన్ ఇస్తే ఇదే పోలీసు వాళ్ళు ఆ హైకోర్టు న్యాయవాది మీద ప్రెషర్ పెట్టి, ఇదే పోలీసు వాళ్ళందరూ, అది సిపి కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు ప్రెషర్ పెట్టి మీరు వెపన్స్ అనే వర్డ్ అనేది మీరు దయచేసి యూజ్ చేయొద్దు, ఈ వెపన్స్ వర్డ్ అనేది మీరు యూజ్ చేస్తే మీ పిటిషన్ తీసుకోము అని వారిని బెదిరిస్తే వారు పిటిషన్ ఇచ్చిపోయిన తర్వాత ఇలా హైకోర్టు న్యాయవాది ఇలా హైకోర్టులో వేసిండు. ఏమనేసిండు? నేను ఈ పిటిషన్ నన్ను వెపన్స్ తో బెదిరించిర్రు అనేది నేను పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్ను ఇయ్యనియలేదు అని ఇలా హైకోర్టులో పిటిషన్ వేసిండు ఆ న్యాయవాది. సిగ్గు, శరము, లజ్జ, మానం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది? మొత్తం గాడి తప్పుతుంది. ఇదేమన్నా బీహార్, తెలంగాణ రాష్ట్రంలో ఒక బీహార్గా ఒక యూపీగా మారుస్తా ఉన్నారా? ఇలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో ఏమి చేస్తా ఉన్నారు? ఈ వెపన్స్ ఏంది? గన్ కల్చర్ ఏంది? ఎగ్జాక్ట్లీ 5 days బ్యాక్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 5 days బ్యాక్ వెపన్స్ తోని PMJ జ్యువెలర్స్ లో ఫైరింగ్ అవుతుంది. మళ్ళా ఎగ్జాక్ట్లీ 3 రోజులు అయిపోయిన తర్వాత వెపన్ తోని బెదిరియడం ఏందండి? అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లో? ఏం జరుగుతుంది? ఈ యూపీఓలు వచ్చుడేంది, బీఆర్ఓలు వచ్చుడేంది, వెపన్లు పెట్టుడేంది, డైరెక్ట్ గా బెదిరియడం ఏంటిది? దానికి పోలీసు ఏమైనా గడ్డి బీక్తుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు కావచ్చు, రాష్ట్రంలో హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏమి పీకుతున్నారు? గడ్డి పీకుతున్నారా మీరని మేము అడుగుతా ఉన్నాం.
గుర్రాల పళ్ళు దోముతున్నా అని అడుగుతా ఉన్నాం. ఏం నడుస్తుంది కరీంనగర్? అసలు నాకు చాలా షాకింగ్ గా ఉన్నది, నిజంగా భయంగా ఉంది. ఏం పోతుంది, ఎటు పోతుంది, అసలు మన లా అండ్ ఆర్డర్ అనేది ఎటు పోతుంది? దీని మీద మాట్లాడండి. అసలు ఒక ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఖలీద్ అనే పేరు, చాలా పెద్ద న్యాయవాది అయినా, మామూలు మనిషి కాదైనా, వన్ ఆఫ్ ద సీనియర్ కౌన్సిల్స్ హైకోర్టులో. వెపన్లు పెట్టి యూపీ నుంచి వచ్చి చంపేస్తామని కరీంనగర్ నడ్డుబొట్టున మొన్న ఫైరింగ్ అవుతుంది, అలుగునూరు చౌరస్తాలో ఇది అవుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇది అయిన ఇన్సిడెంట్ని ఇప్పటిదాకా సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకో చెప్పలేదు? నేను ఇవాళ ఖచ్చితంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ దొంగల్ని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా దొంగల్ని ఇప్పటిదాకా పట్టుకోకుండా రాష్ట్రం దాటించినందుకు చేసినట్టు లా అండ్ ఆర్డర్ టోటల్ గాడి తప్పినందుకు ఖచ్చితంగా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇలా కరీంనగర్ 2 టౌన్ సిఏ గారిని సస్పెండ్ చేయాలి. వెంటనే కొత్త ఆఫీసర్లను ఇక్కడ నియమించాలి. ఖచ్చితంగా ఈ దొంగల్ని పట్టుకోవాలి. వీళ్ళతోని కాదు, నేను చెప్తున్నాను, వీళ్ళతోని కాదు. మీరేదో కౌశిక్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ వస్తుంది. అరే క్రెడిట్ నాకు వద్దా అని క్రెడిట్ మీరే తీసుకోండి. నాకు కావాల్సింది మా కరీంనగర్ జిల్లాలో ప్రజలై క్షేమం కావాలి, వాళ్ళు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నా. ఇలా కరీంనగర్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ భయపడతా ఉన్నారు. నాకు కరీంనగర్లో ఉన్న బ్యాంక్ మేనేజర్లు అందరూ ఫోన్ చేస్తా ఉన్నారు, అన్ని బ్యాంకులు. సార్ మాకు చాలా భయం అవుతుంది, మా బ్యాంకులో క్యాష్ ఉంటుంది, ఇట్లా ఉంటే పరిస్థితి, మేము కరీంనగర్లో ఎట్లా బతకాలి అని భయపడతా ఉన్నారు బ్యాంక్ మేనేజర్. చాలా మంది వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉన్నారు నాకు, సార్ లా అండ్ ఆర్డర్ మొత్తం గాలి తప్పిపోయింది, నిజంగా మేము వ్యాపారం చేయాలంటే మాకు భయం అవుతా ఉంది, మేము ఎట్లా కరీంనగర్ పట్టణంలో వ్యాపారం చేయాలి ఎట్లా అని భయపడుతున్నాం. ఇలా కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రజలు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు అసలు ఇళ్ల నుంచి వాళ్ళ ఉన్న చిన్న చిన్న జ్యువెలరీయో క్యాషో చిన్నపాటు క్యాష్ మధ్యతరగతి వాళ్ళు పెట్టుకోనికి, సార్ మాకు చాలా భయంగా ఉంది, మేము ఏం చేయాలనో అర్థమైతలేదు, కొంచెం మీరు ఇంకా గట్టిగా మాట్లాడండి, దయచేసి గట్టిగా మాట్లాడండి అన్నా అని ఇలా వాళ్ళు ఫోన్ చేసి చెప్పే పరిస్థితికి ఇలా కరీంనగర్లో ఉన్నది. ఇవి పట్టించుకోకుండా, లా అండ్ ఆర్డర్ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నట్టు, ఇలా బండి సంజయ్ గారు నిద్రపోతున్నట్టు ఇవి మీరు మాట్లాడండి. ఎస్ బండి సంజయ్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులు, మీ సహచర ఎమ్మెల్యే, నేను మాతో పాటు మొత్తం అందరు ఎమ్మెల్యేలను పిలువురి. మీరు హోంమంత్రిగా ఉన్నారు, మేము పిలుస్తున్నాం, మేము ఫోన్ చేస్తున్నాం, నేను కానీ మా గంగ్లా కమలాకర్ గారు కానీ ఫోన్ చేసి రివ్యూ మీటింగ్ పెట్టమంటే వాళ్ళు ఎట్లా పెట్టరు. మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి, పిలవండి. ఎమర్జెన్సీ మీటింగ్లో బండి సంజయ్ గారు ఇలా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో మీరు పెట్టండి. అందరు 7 ఎమ్మెల్యేలను పిలవండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీజేపీ పార్టీ నుంచి మీరున్నారు, రాండి, రేపు రివ్యూ మీటింగ్ పెడదాం. మన కరీంనగర్ జిల్లా ప్రజల శాంతి భద్రత కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. అందరం కలిసి ఇలా రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం, రాండి. ఇలా జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరు కూడా రాండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలికి వదిలేసిర్రు. పెద్దపల్లిలో దుండగులు పెద్దపల్లిలో ఉంటారు. ఇలా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ప్రభుత్వంలో. ఇలా పెద్దపల్లిలో ఆ లాడ్జ్లో దుండగులు వనుకుంటారు, ఆడ స్కెచ్ చేసిపోతారు.